ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెతకండి. మేడం 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 సార్ సార్ మేడం కిరణ్ మేడం 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 సార్ మేడం కిరణ్ కిరణ్ ఏమైంది కిరణ్? కిరణ్ ఏమైంది? కిరణ్ ఏమైంది? కిరణ్ ఏమైంది? మేడం ఎవరో వెనక నుంచి కొట్టినట్టు అనిపించింది మేడం. వెనక్కి తిరిగి చూసే లోపు వెనక నుంచి లాక్కొని వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు మేడం. రమ్య కిరణ్ కి ఫస్ట్ ఇచ్చి ఓకే మ్యామ్ తీసుకెళ్ళు. జాగ్రత్త. మేఘనా నువ్వు ఇక్కడే ఉండు. కేదార్ నువ్వు పద. మేఘనా ఇక్కడ? తెలీదు సార్. నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చేలోపు తను ఇక్కడ లేదు. మేఘనా 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 ఏమైంది? దయ్యాల హౌస్ కి తీసుకొచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా? నువ్వే ఇదంతా కక్షగా కావాలని చేస్తున్నావు. అమ్మా నేను కక్ష పడితే ఇలా పనిని సగంలో ఆపేసి వెళ్ళను. నువ్వు ముందు పైకి లే మేఘనా, లే. జాగ్రత్త. కూర్చో కూర్చో కూర్చో. రమ్య మేడం ఇద్దరికి ఫస్ట్ ఎయిడ్ చేయి. ఏం జరిగినా మీరెవరూ పై రూమ్ నుంచి మాత్రం బయటికి రాకండి. అలాగే మ్యామ్. మరి దయ్యమే రూమ్ లోకి వస్తే? రాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అదే ఎలా తెలుసు? దయ్యం మా దగ్గరికి రాదని నీకెలా తెలుసు? ఎందుకంటే అసలు ఈ ఇంట్లో ఏ దయ్యము భూతము లేదు. మరి మనం వచ్చినప్పటి నుంచి రూమ్ డోర్స్ పడడం, అరుపులు ఏడుపులు విన్నాం కదా. అదంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళని భయపెట్టడానికి ఎవరో చేసిన ప్లాన్. నేను మహల్లోకి వచ్చినప్పుడే ప్రతి రూమ్లో ఎవ్వరికీ కనిపించకుండా చిన్న చిన్న స్పీకర్స్ పెట్టుండడం నేను చూశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.